నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఏంటి ఎప్పుడు వెస్టర్న్ డ్రెసెస్ అని లేదంటే జీన్స్ అని కొత్త కనిపించే నేను ఈసారి ఏంటి కొత్తగా ట్రెడిషనల్ వేర్‌లో రెడీ అయ్యానని షాక్ అయ్యారా? మరి నేను కూడా ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయ్యాను. ఏంటి అంటే మన హైదరాబాద్‌లో కొన్ని 100 ఇయర్స్ బ్యాక్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక టెంపుల్ ఇక్కడైతే ఉందంట. మరి దాని గురించి కూడా తెలుసుకుందామని నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా లొకేషన్‌కి అయితే వచ్చేసానన్నమాట. సో మరి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి పోదాం. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చెట్లు, పుట్టలు అసలు నాకైతే ఫస్ట్ బయట అసలు ఏముందనేది తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా రండి చూద్దాం. ఇదే అండి మన అనంత పద్మనాభ స్వామి వారికి కొత్తగా కడుతున్న గుడి అన్నమాట. ఫస్ట్ అయితే మనం దండం పెట్టుకుందాం. మరి ఈ స్వామివారికి సంబంధించి స్వయంభుగా వెలిసారు అని చెప్పేసి అనుకున్నాం కదా! మరి ఆ టెంపుల్ అయితే ఈ పక్కనే ఉంది. గుట్టలో ఉన్నారు స్వామి. మరి ఆ స్వామిని దర్శించుకుందాం పదండి. మరి చూసుకుంటే నా వెనకన స్వయంభుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి గారు ఉన్నారనమాట ఆ గుట్టలో. మరి ఈ గుట్ట నుంచి ఈయన్ని ఒక గుడిలోకి పెడదామా అని చెప్పేసి కొత్తగా ఒక గుడి కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఈ గుడిని మన చిన్న జీఆర్ స్వామి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ గుడి ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న పీపుల్‌కి చాలా మంది వరకు ఈ గుడి తెలియదు. రీసెంట్‌గానే వెలుగులోకి వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా కట్టాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ ఉందని మన హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలియదు. రీసెంట్‌గానే వెలుగులోకి వస్తుంది. వందల సంవత్సరాల గుడైనప్పటికీ మరి తెలియాలి అని చెప్పేసి చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నారు. అండ్ అలాగే మరి ఈ గుడి చుట్టుపక్కల చూసుకుంటే రాళ్ళు, రప్పలనేవి కనబడుతున్నాయి. మరి ఈ రాళ్ళ రప్పలు కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటి అంటే ఆహ్, సాక్షాత్తు మన దశావతార రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలే ఈ రాళ్ళ రూపాల్లో కూడా ఉన్నాయంట. మరి అవి కూడా ఏంటో చూసేద్దాం. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక హోర్డింగ్ అయితే కనిపిస్తుంది. అందులో అయితే క్లియర్‌గా మెన్షన్ చేసుంది. గుడి యొక్క హిస్టరీ కోసం అండ్ అలాగే ఈ కొత్త గుడి కోసం కూడా క్లియర్‌గా ఫోటోస్‌తో కూడా మెన్షన్ చేశారు. మనకు ఆ హోర్డింగ్‌లో ఏదైతే ఫోటోస్ కనిపిస్తున్నాయో, ఇప్పుడు కొత్తగా గుడి కడుతున్నారు అని చెప్పాను కదా! ఆ గుడిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కడదామని చెప్పేసి ఒక ఓవర్ వ్యూ కూడా ఈడేశారనమాట. అండ్ ఆ పక్కనే మనకి చిన్న జీయర్ స్వామి గారి ఫోటో కూడా పెట్టారు. ఎందుకంటే ఈ గుడిని ఓపెన్ చేసింది కొత్త గుడి ఏదైతే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారో, ఆ గుడిని ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేశారనమాట. అండ్ పక్కన మన గోవులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇంకోటి గోశాల కూడా ఉందన్నమాట. ఈ గోశాల అనేది మనం చాలా రేర్‌గా టెంపుల్స్‌లో చూస్తూ ఉంటాం. మరి లొకేషన్ చూసుకుంటే చాలా మందికి కన్‌ఫ్యూజన్ అన్నమాట. అసలు ఎక్కడికి రావాలి? ఎలా రావాలనేది. మరి హోర్డింగ్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. పుప్పాలగూడ, మణికొండ, లాంకో హిల్స్ దగ్గర గండిపేట మండలం, రంగారెడ్డి జిల్లా. మరి ఇక్కడ మనకి హోర్డింగ్‌లో చూపించినట్టే గోశాల కూడా ఉంది అని చెప్పాను కదా! మరి ఈ గోశాల అయితే దీని బ్యాక్ సైడే ఉంది. ఒకసారి దాన్ని కూడా వెళ్లి చూసేద్దామా? మనం గోశాల దగ్గరికైతే వచ్చేసాం అన్నమాట. లోపల కూడా గోవులున్నాయి. అసలు ఒక పల్లెటూరు వ్యూ లాగా అనిపిస్తుంది. లైక్ గోవులైతే చాలా విశ్వాసమైన జంతువులన్నమాట. లైక్ సాధు జంతువులు అంటారు కదా! ఈ ఆవులు కూడాన మన హిందువులు చాలా భక్తితో పూజిస్తారనమాట. ఆవుని కూడా దేవుడిగా. సో, మరి ఇలాంటి ఒక దేవతల్ని ఇక్కడ పెట్టి వాళ్ళకి సేవలు చేస్తూ అయితే నిజంగా చాలా గ్రేట్ ఈ టెంపుల్ మాత్రం. గోవులనేది మనం చాలా తక్కువ టెంపుల్స్‌లో చూస్తాం. ఇట్లా గోవులకి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళే ఫుడ్ పెట్టి, వీళ్ళే బయటకి తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ఇక్కడ చూసుకుంటే 5 గోవులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ ఉండేవి అని చెప్పేసి విన్నాను. మేబీ బయటకి ఎక్కడికన్నా మేతకు తీసుకెళ్లారేమో. ఒకసారి మనం బయటికి వెళ్లి కూడా చూద్దామా అసలు ఏంటి సంగతి అని.
స్వయంభు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. మరి చూసుకుంటే ఇక్కడికి ఎట్లా రావాలంటే అక్కడ కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కి ఇటు దిగి ఇటు లెఫ్ట్‌లోకెళ్తే మన స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. మరి అదెందుకో తెలీదు స్వామివారు ఎందుకు అంత గుట్లలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారో తెలీదు. మాక్సిమం ఆఫ్ ది టెంపుల్స్ కూడా స్వామివారివి గుట్లలోనే ఉంటాయన్నమాట. అండ్ మెయిన్‌గా నా బ్యాక్ సైడ్ అయితే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా! ఆ పెయింటింగ్ కోసం అయితే మీకొకటి చెప్పాలి. చూసుకుంటే ఆ పెయింటింగ్‌లో విష్ణుమూర్తి ఆదిశేషు మీద అట్లా పడుకొని ఉంటారు. అండ్ ఆ పెయింటింగ్‌లో మీరు చక్కగా నీట్‌గా క్లియర్‌గా గమనిస్తే మన త్రిమూర్తులు కూడా కనిపిస్తారనమాట. మన నా కుడి చెయ్యి ఏదైతే ఉందో కుడి చెయ్యి కింద శివలింగం కనిపిస్తుంది. బొడ్డు నుంచి ఏదైతే కమల పువ్వు వచ్చినట్టు ఉంది కదా! ఆ కమల పువ్వులో మనకి బ్రహ్మదేవుడు కనిపిస్తాడనమాట. ఇట్లా త్రిమూర్తులు కనిపించే పెయింటింగ్‌ని చాలా చక్కగా గీశారు. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందంటే, మరి ఈ పెయింటింగే ఇంత ముచ్చటగా ఉంది అంటే మరి లోపల స్వామివారు ఇంకెంత అందంగా ఉంటారు అనేది కూడా మనం చూడాలి కదా! మరి ఇంకెందుకు లేట్ లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. అలాగే ఈ చుట్టుపక్కల స్వామివారి చుట్టూ ఒక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పేసి విన్నాం. మరి అదేంటో కూడా తెలుసుకుందాం పదండి. మరి మన అనంత పద్మనాభ స్వామి వారికి నిత్యం పూజలు చేసే గురువుగారు ఇక్కడే ఉన్నారు. మరి ఎంతో మాట్లాడి ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు ఇప్పుడు చూసుకుంటే ఈ స్వయంభుగా వెలిసారని చెప్పేసి చాలా వరకు పాపులర్ అయింది ఈ గుడి. అసలేంటి గుడి యొక్క ప్రత్యేకత? విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం వచ్చేటప్పటికి రెండో అవతారం. లోక కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారు. వాటిలో ప్రధానమైనటువంటివి దశావతారాలన్నమాట. అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి. అందులో మొట్టమొదటిది మత్స్యావతారం. ఇక్కడ స్వామి వెలిసాడు అనడానికి కూడా ఈ దశావతారాలే ప్రధానం. మొట్టమొదటిది మత్స్యావతారం అని చెప్పి అనుకున్నాం కదా! ఎదురుగుండా చూడండి ఈ కొండ మీద మీకు మత్స్యావతారంలో మీకు స్వామి దర్శనం ఇస్తారు ఇది. నెక్స్ట్ వచ్చేప్పటికి గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అనేది దశావతారాలు లేదు. అయినప్పటికి కూడా ఇక్కడ గజేంద్ర మోక్షం అనేది మనం మోక్షంనికి ఎలా వెళ్ళాలి ఏమిటనేది గజేంద్రుడిని అంటే మనిషికి ఉన్నటువంటి అహంకారం ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి ఏంటనేటువంటి దాన్ని వాటిని ఎట్లా అధిగమించాలి అనేటువంటి వాటిని మనం ఈ గజేంద్ర మోక్షంలో తెలుసుకోవచ్చు. దానికి ప్రతీకగానే ఇక్కడ గజేంద్ర మోక్షం యొక్క దర్శనం కూడా మనకి కలుగుతుంది అనమాట. ఆ యొక్క కొండను చూస్తే మనకు ముసలి ఆకారం అంటే విష్ణుమూర్తి ఏనుగు యొక్క కాలిని పట్టుకున్నటువంటి ముసలిని ఏ రకంగా అయితే తన సుదర్శన చక్రంతో ఖండించి ఉంటారో అదే దీన్ని ఖండించినట్టుగా అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వేప చెట్టు వెనక పక్క చూసాను గజేంద్ర మోక్షంలో ఏనుగు యొక్క పుష్టభాగము, దానికి ముందు పక్క చూసాను ఏనుగు యొక్క తల తొండము ఇవన్నీ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి స్వామి అన్నమాట ఈయన. ఇక్కడ ప్రతి చోట చూస్తే మీకు చెయ్యి కిందకు ఉండడం అలా ఉంటుంది. ఇక్కడ స్వామివారు అభయహస్తంతో ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేవాడికి ఇక్కడ ఆదిశేషుని యొక్క పడగ స్వామివారికి ఎట్లా అయితే తనకి నీడనిస్తూ ఉంటుందో, మనం నుంచున్నటువంటి కొండకి పైకి పైన చూస్తే ముందు పక్క ఆదిశేషుని యొక్క పడగ కూడా మనకి కనబడుతుందనమాట ఇది. నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారాల్లో రెండో అవతారం వచ్చేవాడికి కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. అది పాల సముద్రాన్ని నుంచి చిలకడం కోసం అని చెప్పనని ఎత్తినటువంటి అవతారం. మనకి ఈ ముసలికి వెనక పక్క గనక మనం ముందుకెళ్ళి చూసినట్టయితే గనక కూర్మావతారం మనకి దర్శనం ఇస్తుంది. నెక్స్ట్ అలానే మూడో అవతారం వరాహావతారం. వరాహం అంటే పంది. అది భూమిని కాపాడటం కోసం అని చెప్పనని ఎత్తినటువంటి అవతారం. మనం కొండ కింద నుంచి మనం పైకొస్తూ ఉంటే గనక అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి దారి అని చెప్పని మనకి ఆర్చ్ ఒకటి ఉంటుందనమాట. ఆర్చ్ దాటి కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి ఆ యొక్క వరాహావతారం మనకి దర్శనం ఇస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేవాడికి విష్ణుమూర్తి అవతారంలో నాలుగో అవతారం నారసింహ అవతారం. నారసింహ అవతారంలో ప్రహ్లాదుని కాపాడటం కోసం అని చెప్పనని స్తంభం నుంచి స్వామివారు ఆవిర్భవించడం జరిగిందనమాట. ఎదురుగుండా మనకి కొండ చూడండి అది. ఆ కొండ చీలిపోయి ఉంటుంది మనకిది. ఆ పైన ఉన్నటువంటి శిలని గనక చూసినట్టయితే ఒక సైడ్ నుంచి మనం సింహం ఆకారం కనబడుతుంది మనకది. నెక్స్ట్ ఆ 2 కొండల్ని మనం చూసినట్టయితే మనకి స్వామివారి పాదాలు ఎట్లా అయితే ఉంటాయో, స్వామివారి పాదాలు ఉన్నట్టుగా మనకు కనబడతాయి మనకది. నెక్స్ట్ వచ్చేవాడికి అనంత పద్మనాభ స్వామి వారి స్వయంభూ విగ్రహంలోనే దశావతారాలు కనబడతాయి మనకి. నెక్స్ట్ వచ్చేవాడికి ఈ దేవాలయం బ్రిటిషర్స్ ముస్లిమ్స్ హయాంలో బాగా ధ్వంసంగానికి గురైంది. అందుకు నిదర్శనం ఏందయ్యా అంటే మనకి ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రాల్లో అంటే విష్ణుమూర్తి ఉన్నటువంటి ప్రతి చోట ఆల్వార్లు అని చెప్పనని మంగళాశాసనాలు ఉంటాయి. ఆ యొక్క విగ్రహాలని దేవాలయాన్ని సమూలంగా నాశనం చేయడం జరిగింది. ఇదిగోండి ఈ విగ్రహాలు ముందున్నాయి చూడండి మీకు కనబడుతుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన ఆంజనేయ స్వామికి గుడి ఉండేది. ఆంజనేయ స్వామి గుడిని సంథింగ్ మన దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని కూడా నాశనం చేసి ముస్లిమ్స్ హయాంలో అక్కడ దర్గా కట్టుకోవడం జరిగిందనమాట. అనంత చతుర్దశి రోజు అనంత చతుర్దశి వ్రతం జరుగుతుంది. ఈ దేవాలయం కానీ, ఈ ప్రాంతం కానీ, ఈ కొండ ప్రాంతం కానీ ఇదంతా 6000 సంవత్సరాలకి పూర్వంగానే ఉన్నది అని చెప్పానని మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ప్లస్ దాన్ని హిందూ పేపర్లో కూడా మనకి వేశారనమాట ఆర్టికల్ కింద. ఈ స్వామివారి యొక్క విశేషం అది. ప్లస్ కింద నుంచి మనం పైకి వచ్చే దారి కనుక చూసినట్టయితే కనుక మనకి సర్ప ఆకారంలో కనబడుతుంది అది. ఏరియల్ వ్యూలో కనుక దీన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఆదిశేషుని యొక్క పడగ ఎట్లా అయితే ఉంటుందో ఈ యొక్క కొండ ప్రాంతం అంతా ఆదిశేషుని యొక్క పడగలాగా మనకి కనబడుతుంది అది. పాము ఆకారంలో ఉంటుంది. పాము ఆకారంలో ఉంటుంది. మనం ఏరియల్ వ్యూలో చూస్తే అంటే నెట్లో చూస్తే కనుక మనకి ఆదిశేషుని యొక్క పడగ ఎట్లా ఉంటుందో ఆ రకంగా కనబడుతుంది అనమాట. ధనుర్మాసం గత 2 సంవత్సరాల నుంచి ఆగమ శాస్త్రం ప్రకారంగా పాంచరాత్ర ఆగమం కింద జరుగుతుంది. దీన్ని వచ్చేటప్పటికి చిన్నజీయ స్వామి వారు వచ్చి దీన్ని శంకుస్థాపన చేసి వెళ్ళటం అనేది జరిగిందనమాట. మరి గురుగారు ఇక్కడ భక్తులు చూసుకుంటే ఏ రోజుల్లో ఎక్కువ రష్ అనేది ఉంటుంది ఈడ? ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది 7 to 8 మధ్యలో. ఆ రోజు మటుకు నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారికి. శనివారం ఆదివారం కాస్త భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గుడికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళిందంటారా? ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. దీనికంటూ ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళే దీని యొక్క బాగోగులు కానీ ఏమైనా కానీ చూసుకుంటున్నారన్నమాట. మరి చూసారు కదా గురుగారి మాటల్లో ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న విశిష్టతను కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ అలాగే పక్కన కూడా ఇంకొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి దేవుడికి సంబంధించి, అవి కూడా అసలు ఏంటో చూసేద్దాం పని. ఆంజనేయ స్వామి అన్నమాట, అంటే క్షేత్ర పాలకుడు అని చెప్పేసి అంటారు. జనరల్ గా ప్రతి గుళ్ళలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకంటే గుళ్ళని కాపాడేది ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆయన విగ్రహాన్ని నడపెడతారు అనమాట. మరి చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి వారి గుడి దర్శించాము. గుట్టలో అయితే ఉన్నారు. మరి ఇక్కడ నుంచి కొత్త గుడికి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాం కదా, మరి ఆ టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి. యా గైస్, మరి చూసారు కదా, ఇప్పుడే మనం స్వయంభుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అలాగే ఆయన కోసం నిర్మిస్తున్న కొత్త ఆలయాన్ని కూడా చూసాము. ఆ తర్వాత మనం గోశాలను కూడా చూసాము. కానీ మెయిన్ గా మన పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ రాళ్ల మధ్యలో దశావతారాలు అయితే దాగి ఉన్నాయి అని చెప్పేసి పంతులు గారు కూడా చెప్పడం జరిగింది. మరి క్లియర్ గా నేను మీకు ఒక అవతారాన్ని చూపిస్తాను. కూర్మ అవతారం వెనక చూస్తుంటే చూసారు కదా, తల బయటికి వచ్చే విధంగా ఉంది. దాని కూర్మ అవతారం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. మరి ఇదొక్కటే కాదు, ఈ కొండల మధ్యలో
చాలా అవతారాలు ఉన్నాయి. చాలా అంటే లైక్ ఏనుగు అవతారం అని, లేదు అంటే మొసలి అని చెప్పి, నరసింహుడు అవతారం, ఇట్లా చాలా అవతారాలు అయితే ఈ గుడి చుట్టల్లోనే రాళ్ళ అవతారంలో స్వామివారు అయితే వెలిసి ఉన్నారు. మరి మనకి చూసుకుంటే అనంత పద్మనాభ స్వామివారి ఆలయం తమిళనాడులో ఉంది. మరి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారనమాట, బడ్జెట్ పరంగానే సమ్ అదర్ ఇష్యూస్‌తో. కానీ ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే మాత్రం నిజంగా ఆ ఫీల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ చూసుకుంటే రాళ్ళు అని, రప్పలు అనేది, చెట్లు అని చాలా ప్రశాంతంగా సిటీకి దూరంగా ఉన్నట్టుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చి ప్రశాంతంగా దేవుని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని, పూజించి వెళ్ళిపోవచ్చు. సో, ఇదొక్క గుడే కాదు, మన హైదరాబాద్‌లో వందల సంవత్సరాల క్రితం గుడులు చాలా ఉన్నాయన్నమాట. మరి వచ్చే వారం మరి సరికొత్త గుడితో వద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.